టీ రత్నం 2వ వర్ధంతి వేడుకలు సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్నటువంటి సరోజిని వృద్ధాశ్రమంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు టీ రత్నం 2వ వర్ధంతి సందర్భంగా 150 మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షులు, కెఎస్ఎల్వి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి, డి కృష్ణమూర్తి కోశాధికారి, సండ్ర సుబ్బయ్య చౌదరి, మాదిరెడ్డి రామ్మోహన్ రావు, సోంపాక రాజబాబు, సుబ్రహ్మణ్యం, బైరు నరసింహారావు, రాజలింగం, ఎం కిషన్ రావు, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పెన్షనర్స్ సభ్యులు మరి గత సంవత్సరం వీరు మరణించారు. ఇది 2వ వర్ధంతిది. మా టి రత్నం గారు మీ అందరికీ తెలుసు. ఆయన టీచర్గా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకున్నటువంటి మనిషి. ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నత స్థానానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాస్టర్ గారు అయినటువంటి టి రత్నం గారు. మరి వారు 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈ రోజుతో 2వ సంవత్సరం, 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి రత్నం గారికి మన ఆల్ పెన్షనర్ అసోసియేషన్ పక్షాన వారికి జోహార్లు చెప్పడానికని చెప్పేసి ఈరోజు వచ్చి, అంతేకాకుండా ఈ సరోజిని వృద్ధాశ్రమంలో దాదాపు 150 మంది వృద్ధులకు, అనాథలకు మరి భోజనం ఏర్పాటు చేసి వారికి పెద్దలందరూ మన సంఘ నాయకులందరితో కూడా ప్లేట్లను వారి చేతికి అందించి, మన ఉద్దేశం ఏంటంటే ఆ డబ్బులు ఇంకో దానికో ఇచ్చి ఆర్భాటం చేయకుండా అనాథలకి రోజుకి ఒక్క రోజైనా అనాథలకి అన్నం పెడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన సంఘం ఈ నిర్ణయం తీసుకొని వారి తరపున రత్నం గారు భార్య అయినటువంటి లక్ష్మీ నరసమ్మ గారు, ఆమె ఇక్కడ అసిస్టెంట్ ఈఓగా, దేవస్థానం అసిస్టెంట్ ఈఓగా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆమె గారు దేవస్థానం ఈఓగా పనిచేస్తున్నప్పుడే మరి మన రత్నం గారు ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈనాడు వారిని స్మరించుకుంటూ ఆయన పరలోకంలో ఉన్నా కూడా ఆయన మన అందరి హృదయాలలో కదలాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు టి రత్నం గారికి ఆల్ పెన్షనర్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ పక్షాన, మన అందరు పక్షాన, వారి కుటుంబం పక్షాన కూడా వారికి మనం శ్రద్ధాంజలి చెప్పడం జరిగింది. ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు శ్రీరామచంద్రుని కోరుకుంటూ వారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వివరిస్తున్నాను. రత్నం గారు మంచి టీచరే కాకుండా మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా, మంచి మిత్రులు. వారి రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా మాకు చిరపరిచితులు. ఆవిడ దేవస్థానంలో పనిచేసేవాడు. వారు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. అది మన మధ్య లేకపోవటం బాధాకరం. వారి ఆత్మకు, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు పనిచేసిన కాలంలో విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా ఆటల్లో కూడా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆయన ఆటమే కాకుండా పిల్లలతో కూడా ఆటల్లో మంచి తర్ఫీదిస్తూ వాళ్ళని ప్రోత్సహించి అటు ఆటల్లోనూ చదువుల్లోనూ కూడా విద్యార్థి తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన వ్యక్తి రత్నం గారు. వారు ఈనాడు చనిపోయి 2వ సంవత్సరం. వారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క సతీమణి మన భద్రాచలంలో ఉన్నటువంటి సరోజిని వృద్ధాశ్రమంలో అనాథలకి ఒకరోజు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది కూడా మా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు సేవా కార్యక్రమంతో సంఘం చేస్తూనే ఉంటుంది. మా దృష్టికి వచ్చినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే సంఘపక్షాన అందరి సహకారంతో ఇట్లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది సంతోషంగా ఉందని చెప్పి భావిస్తూ సెలవు.